కార్తీక్ అయితే జ్యోత్స్నతో అందరికీ సారీ చెప్పించి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటాడు. అలా ఇప్పించగానే అందరూ కార్తీక్‌కి జేజేలు కొడుతూ కార్తీక్ సూపర్ అని చెప్పి పొగుడుతూ ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే అదంతా చూసి ఇదవుతూ ఉంటుంది. దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ప్రభాకర్ అయితే నిజంగా మ్యామ్ కార్తీక్ సార్‌కి మీలాంటి భార్య దొరికితే ఇలాంటి పనులు ఎన్నైనా చేస్తారు. కింద స్థాయి నుంచైనా పై స్థాయికి రాగలరు. నాకు ఆ విషయం తెలుసు అని ప్రభాకర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కార్తీక్ అయితే జ్యోత్స్న కాసి చూసేసరికి జ్యోత్స్న అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న వాళ్ళు కంపెనీ లోపలికి వెళ్తున్నప్పుడు కార్తీక్ అయితే దీపని సైకిల్‌పై ఎక్కించుకొని జ్యోత్స్న కాసి కొడుతూ ఉంటాడు. ఇక కార్తీక్, దీప వాళ్ళిద్దరూ కలిసి సైకిల్ మీద వెళ్తుండగా జ్యోత్స్న అయితే ఉడుక్కుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కాదు గాని నా పరువు పోయింది అని చెప్పి దశరథ్ అయితే జ్యోత్స్నతో అందరికీ సారీ చెప్పించి ఉద్యోగాలు ఇప్పించడం చేయడంతో జ్యోత్స్న అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను ఏ పని చేయకూడదు అనుకున్నానో ఆ పనే చేశాను. నాతో సారీ చెప్పిస్తావా కార్తీక్ అని చెప్పి వాళ్ళ బావతో అయితే చిరాకు పడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇంటికి వచ్చాక ఈ విజయం నాతో పాటు నీకు కూడా దీప అని చెప్పి తన మెడలో ఉన్న దండని దీప మెడలో వేస్తూ ఉంటాడు. అది చూసి శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఇది ఇద్దరికి సంబంధించింది నాన్న అని చెప్పి ఆ దండని శౌర్య అయితే ఇద్దరి మెడలో వేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అనసూయ, కాంచన వీళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అలా క్లాప్స్ కొట్టగానే శౌర్య అంటుంది, మీ ఇద్దరిలో సగం నేను కదా నాకు కూడా వర్తిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కాంచన నువ్వెలా దండ వేసుకుంటావే అని అంటే చూపిస్తా కదా అని చెప్పి కార్తీక్ మధ్యలోకి వెళ్ళి దూరుతూ ఉంటుంది శౌర్య. అలా దూరగానే కాంచన వెళ్ళి షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటూ ఆనందిస్తూ ఉంటారు శౌర్య చేసిన పనికి.